Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీ శంకరాచార్య విరచిత శివానంద లహరి శ్లోకాలను సంక్షిప్త భావసహితంగా తెలుసుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. శంకరాచార్యుల వారు శ్రీ మహావిష్ణువు ఎందుకు పూజనీయుడుగా ఉన్నారో వివరిస్తూ చెప్పిన శివానంద లహరి 82వ శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహత చేత్యాదిరూపం దధౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాంస్త్వద్దేహభాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి న చేత్ కో వా తదన్యోధికః. ఈ శ్లోకమునకు భావము: ఓ పార్వతీ వల్లభ, ఏ హేతువుచే శ్రీహరి నీకు శిరముగాను, నందిగాను, అర్ధదేహముతో ఆలుగాను, సూకరంగాను, స్నేహితుడుగాను, మృగంగా నిన్ను మోయువాడుగాను మొదలుగా గల రూపాలన్నీ దాల్చెనో, అంతేకాక నీ పాదాల వద్ద తన కన్నులను సమర్పించెనో, ఎవరు నీ దేహభాగమాయెనో ఆ హేతువుచే శ్రీ మహావిష్ణువు పూజింపదగిన వారిలో మిక్కిలి పూజనీయుడు అయ్యారు. అలా కాకపోతే ఆయన కన్నా గొప్పవాడు ఎవరున్నారు? ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు శ్రీ మహావిష్ణువు ఎందుకు పూజనీయుడయ్యారో ఇలా వివరించి చెప్తున్నారు. ఓ పార్వతీ వల్లభ, ఏ కారణం వలన శ్రీహరి నీకు శిరస్సుగాను, నందిగాను, అర్ధదేహముతో భార్యగాను, సూకరంగాను, స్నేహితుడుగాను, నందిగా నిన్ను మోయువాడుగాను మొదలుగా గల అన్ని రూపాలను దాల్చాడో, అంతేకాకుండా నీ పాదాల వద్ద తన కన్నులను సమర్పించడమే కాకుండా నీ దేహములో భాగమయ్యారు. ఆ కారణం వలనే శ్రీ మహావిష్ణువు పూజింపదగిన వారిలో మిక్కిలి పూజనీయుడు అయ్యాడు. అలా కాకపోతే శ్రీ మహావిష్ణువు అంత గొప్ప పూజనీయుడు ఎలా అవుతాడు స్వామి అంటూ ఆ పరమేశ్వరుడికి వివరించి చెప్తున్నారు. శివానంద లహరి తరువాత శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.